నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. నిన్న మావోయిస్టు పార్టీ నిజంగా నిన్న సాయంత్రం ఒక లీక్ విడుదల చేసింది. దానికి సంబంధించిన అంశం ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిజంగా అసలు మావోయిస్టులు చర్చకు సిద్ధమన్నా ఎందుకు కాల్చి చంపుతున్నారు, అసలు వెనుక ఏం జరిగింది, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అంటే ఈ భద్రతా బలగాలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, అసలు ఇక్కడ అవకతవకలు జరిగినాయి, నిజంగా నంబాల కేశవులు మర్డర్ చేసిరా లేకపోతే నిజంగా ఎన్కౌంటర్లో చనిపోయిందా, దొరకబట్టి చంపిర్రా లేకపోతే ఎన్కౌంటర్లో చనిపోయిందా, ఈ పూర్తి అంశాలు కూడా లేఖలో వాళ్ళు ప్రస్తావించారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మావోయిస్టు లేఖలు ఇదే ఆ లేఖ రాసిండ్రు. అయితే హిందీలో ఉన్నది, దీన్ని ట్రాన్స్లేట్ చేసినట్టున్నారు. 25/2025 డేట్ నాడు ఇది వచ్చింది, రేఖ బయటకు వచ్చింది అన్నట్టు. 25 డేట్ నాడు రాశారు, కాకపోతే నిన్న బయటకు వచ్చింది, నిన్న సాయంత్రం ఏమో బయటకు వచ్చినట్టుంది. సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చిరకాలం జీవించండి. గుండెకోట్ అమరవీరులకు విప్లవ వందనం. మే 21 మా గుండెకోట్ ఊచకోతను ఖండించండి. మా దండకార్యాలయం స్పెషల్ జోన్ కమిటీ మా ప్రియమైన సహచరుడు, భారత విప్లవ ఉద్యమ గొప్ప నాయకుడు, మా పార్టీ ప్రధాన కార్యదర్శి, భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు కామ్రేడ్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ బిఆర్ దాదా నారాయణపూర్ జిల్లా మాడ్ ప్రాంతంలో గుండెకోట అడవిలో 2026 మే 21 నిర్వహించిన మారణ హోమలో తన ప్రాణాలను త్యాగం చేసిన వ్యక్తి శిరస్సులు వంచి వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తోంది. మారణ హోమంలో ఈ మారణకాండలో వీర మరణం పొందిన వారితో పాటు సీసీ స్టాఫ్ రాష్ట్ర కమిటీ స్థాయి కామ్రేడ్ నాగేశ్వరరావు అలియాస్ మధు అలియాస్ జంగ్ నవీన్, సీసీ సిబ్బంది సంగీత, భూమిక, వివేక్, వైపీసీ కార్యదర్శి కామ్రేడ్ చందన్ అలియాస్ మహేష్, వైపీసీ సభ్యుడు గుడ్డు సంగీత, గుడ్డు కమల్సు, రమే, ల్యాగో, ఎల్గో, రాజేష్, రవి, సునీల్, సరిత, రేష్మ, రాజు, జమున, గీత, హాంగి, సంకి, భద్రు, నీలేష్, సంజీవ్, ఈ సహచరులందరికీ మా దండకార్యాలయ స్పెషల్ జోన్ కమిటీ వినయపూర్వకంగా నివాళులు అర్పించింది. మరియు ఈ కామ్రేడ్ నెరవేరని కోరికలను నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది. ఈ అమరవీరులకు కుటుంబాలకు మరియు స్నేహితులకు మా ఎస్డిసి తన ప్రగాఢ సంతాపాన్ని మరియు దుఃఖాన్ని తెలియజేస్తుంది. ఈ అమరవీరులకు జ్ఞాపకార్థం షహీద్ స్మృతి సభలను నిర్వహించాలని మరియు వారి అత్యున్నత ఉద్దేశాలను నెరవేర్చాలనే దృఢ సంకల్పంతో పోరాట మార్గంలో ముందుకు సాగాలని మా పార్టీ దేశంలోని అన్ని పౌరులకు పార్టీ పిఎల్ఏ శ్రేణులకు, ప్రపంచ శ్రామిక ప్రజలకు మరియు విప్లవాత్మక సంస్థలకు పిలుపునిస్తోంది. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ప్రభుత్వం కుట్రలో భాగంగా జరిగిన ఈ క్రూరమైన ఊచకోతను తీవ్రంగా ఖండిస్తున్నాము. మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బిఆర్ దాదా మాడ్లో ఉన్నారని పోలీసుల నిఘా అధికారులకు ఇప్పటికే తెలుసు. ఈ 6 నెలల్లో మాడ్ ప్రాంతాల్లోని వివిధ యూనిట్ల నుండి కొంతమంది బలహీనంగా మారి పోలీసు అధికారుల ముందు లొంగిపోయి దేశద్రోహులుగా మారారు. ఈ వ్యక్తుల ద్వారా మా రహస్య వార్తలు వారికి ఎప్పటికప్పుడు అందుతూనే ఉన్నాయి. కామ్రేడ్ బిఆర్ దాదాను లక్ష్యంగా చేసుకుని జనవరి మరియు మార్చి నెలల్లో 2 పెద్ద వార్తల ఆధారిత ప్రచారాలు జరిగాయి, కానీ అవి విజయవంతం కాలేదు. ఈ ఆపరేషన్ల తర్వాత గత 1.5 నెలలో ఈ యూనియన్లోని 6 మంది శత్రువులకు లొంగిపోయారు. దాదా భద్రతలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సివైపిసి సభ్యులు కూడా వారిలో ఉన్నారు. మాడ్ ఉద్యమానికి నాయకత్వం వహించిన యూనిఫైడ్ కమాండ్ సభ్యుడు కూడా అదే సమయంలో దేశద్రోహిగా మారాడు. దీంతో వారి పని సులువైంది. రికీతో సహా ఈ దేశద్రోహులందరూ కూడా ఆపరేషన్లో పాల్గొన్నారు. ఈ వ్యక్తులు కారణంగానే మనం ఇంత పెద్ద నష్టాన్ని చవి చూడాల్సి వచ్చిందని ప్రజలను వారు నీరు, అడవులు మరియు భూమి నుండి తరిమికొట్టి ఆస్తులు కార్పొరేటర్లకు అప్పగించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ ప్రచారం దేశద్రోహుల కారణంగానే విజయవంతమైంది. ఈ పథకం క్రింద మే 17 నుండి నారాయణపూర్ మరియు కొండగావ్ డిఆర్జీ సిబ్బందిని ఓర్చవైపు మోహరించడం ప్రారంభించారు. 18వ తేదీన దంతెవాడ, బీజాపూర్ మరియు బస్తాపూర్ ఫైటర్ నుండి డిఆర్జీ సైనికులు లోపలికి వెళ్ళారు. 19వ తేదీ ఉదయం 9 గంటలకు వారు మా యూనిట్ దగ్గరకు చేరుకున్నారు. ఆపరేషన్కు ఒక రోజు ముందు 17వ తేదీన ఆ యూనిట్లోని ఒక పీపీసీ సభ్యుడు తన భార్యతో పారిపోయాడు. పారిపోయాడు. ఒక పీపీసీ సభ్యుడు తన భార్యతో పారిపోయాడు.
వ్యక్తులు సమాచారం పొందడానికి ఎక్కడికి వెళ్ళారు? ఈ వ్యక్తులు పారిపోయిన తర్వాత శిబిరాన్ని అక్కడి నుండి తరలించారు. ఈ వ్యక్తులు పారిపోయినాక శిబిరాన్ని అక్కడి నుంచి తరలించారట. 19వ తేదీన ఉదయం పోలీసులు బలగాల సమీపంలోకి గ్రామానికి చేరుకున్నాయని సమాచారం అందిన తర్వాత వారు అక్కడి నుండి బయలుదేరుతున్నారు. మార్గం మధ్యలో పోలీసు సిబ్బందితో మొదటి ఎన్కౌంటర్ ఉదయం 10 గంటలకు జరిగింది. ఆ తర్వాత రోజంతా 5 ఎన్కౌంటర్లు. మార్గం మధ్యలో పోలీసుల సిబ్బందితో మొదటి ఎన్కౌంటర్ ఉదయం 10 గంటలకు జరిగింది. ఆ తర్వాత 5 ఎన్కౌంటర్లు జరిగినాయట. మార్గం మధ్య జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఎవరికీ హాని జరగలేదు. చుట్టుముట్టబడిన ప్రాంతం నుండి బయటపడడానికి వారు 20వ తేదీన రోజంతా ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. రాత్రిపూట 20,000 మంది పోలీసులు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. 21వ తేదీ ఉదయం ఫైనల్ ఆపరేషన్ నిర్వహించారు. ఒకవైపు అత్యాధునిక ఆయుధాలతో అమర్చిన వేలాది మంది గూండాలు ఉన్నారు. ఆపరేషన్ సమయంలో వారికి ఆహారం మరియు నీరు కోసం ఏర్పాట్లు హెలికాప్టర్ల ద్వారా చేయబడతాయి. మరోవైపు దేశంలోని సామాజిక మరియు ఆర్థిక సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విప్లవకారులు కేవలం 35 మంది మాత్రమే ఉన్నారు. ఈ ప్రజలకు 60 గంటలు తినడానికి లేదా త్రాగడానికి ఏమీ దొరకలేదు. 60 గంటలు తినడానికి తాగడానికి ఏం దొరకలేదు. వాళ్ళు ఆకలితో ఉన్నారు. ఆ రెండు వర్గాల మధ్య యుద్ధం ప్రారంభమవుతుంది. మా సహచరులు బిఆర్ దాదాను తమ మధ్య సురక్షితమైన స్థలంలో ఉంచడం ద్వారా ప్రతిఘటించారు. డిఆర్జీకి చెందిన కోట్లు రామ్ మొదటి రౌండ్లోనే చనిపోయాడు. దీని తర్వాత కొంతకాలం వరకు నేను ముందుకు రావడానికి ధైర్యం చేయలేదు. అనంతరం మళ్ళీ కాల్పులు ప్రారంభించారు. ప్రతిఘటనను చురుకుగా నడిపిస్తూ అమరవీరుడైన మొదటి వ్యక్తి కమాండర్ చందన్ అయినప్పటికీ అందరూ చివరి వరకు ధైర్యంగా ప్రతిఘటించారు. చాలామంది సైనికులను గాయపరిచారు. ఒక బృందం ముందుకు సాగి చుట్టుముట్టిన ప్రాంతాన్ని ఛేదించగలిగింది, కానీ మిగిలిన వారు భారీ ఫెల్లింగ్తో కారణంగా ఆ మార్గం గుండా తప్పించుకోలేకపోయారు. ముట్టుడిన ఛేదించి ఆ ప్రధాన జట్టు నుండి విడిపోయింది. నాయకత్వాన్ని కాపాడే బాధ్యతలు అందరూ చాలా చక్కగా నిర్వర్తిస్తూ చివరి వరకు దాదాపు చిన్న గీత కూడా తగలనివ్వలేదు. అందరూ అమరవీరులైన తర్వాత కామ్రేడ్ బిఆర్ దాదాను సజీవంగా పట్టుకొని చంపారు. మా సహచరులు 35 మంది ఉన్నారు. వారిలో 28 మంది అమరవీరులయ్యారు. ఈ ఎన్కౌంటర్ నుండి 7 మంది సురక్షితంగా బయటపడ్డారు. అమరవీరులు జాబితా భిన్నంగా ఉంటుంది. LOS కమాండర్ పనిచేసిన రమేష్ హేమ్లా అనే మరో జవాన్ ఇంద్రావతి నది ఒడ్డున జరిగిన IED పేలుల్లో మరణించాడు. అందరూ శ్రద్ధ వహించాల్సిన ప్రధాన విషయం ఏమిటంటే ఈ జోన్ అంతటా మన వైపు నుండి ఏకపక్ష కాల్పులు విరమణ ప్రకటించబడింది. కామ్రేడ్ బిఆర్ దాదా సూచన మేరకు ప్రభుత్వం సాయుధ దళాల చర్యను ఆపివేసి శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించారు. 40 రోజుల్లో ఎలాంటి ఒక చర్య కూడా తీసుకోలేదు. ఈ సమయంలో ఒక కుట్ర కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇంత పెద్ద దాడిని నిర్వహించాయి. దీనిని గురించి ఒక్క మీడియా వ్యక్తి కూడా ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తలేదు. ఇది ఆందోళన కలిగించే విషయం. అసలు వీళ్ళ తరపు నుంచి అసలు మేము యుద్ధం చేస్తామన్నట్టు ప్రకటించలేదట. శాంతి చర్చలకు సిద్ధం అన్నట్టుగానే ఉన్నారట. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెద్ద కుట్రను పన్నాయని చెప్తా ఉన్నారు. ప్రధాన నాయకత్వం భద్రత వహించడంతో పార్టీ ఏం చేసిందనే ప్రశ్నలు అందరి మనసులో తలెత్తడం సాధారణ విషయమే. నేను ఒక విషయానికి సమాధానం చెప్పాల్సి వస్తే అవును, మనం విఫలమయ్యాము. జనవరి నెల వరకు ఈ యూనిట్ సంఖ్య 60 కంటే ఎక్కువగానే ఉంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ సులభంగా కదలడానికి వీలుగా సంఖ్యను తగ్గించారు. ఈలోగా ఆ కంపెనీలో కొంతమంది సీనియర్ వ్యక్తులు బలహీనంగా మారి లొంగిపోయారు. సంఘటన జరిగినప్పుడు ఆ సంఖ్య 35 మంది ఉన్నారట. ఏప్రిల్ మరియు మే నెలల్లో పెద్ద ప్రచారాలు జరుగుతున్నాయని మేము ఇప్పటికే ఎదురు చూస్తున్నాము. కానీ కామ్రేడ్ బసవరాజు సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళడానికి సిద్ధంగా లేడు. మేము అతని భద్రత గురించి అడిగినప్పుడు అతను సమాధానం, మీరు నా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను నా బాధ్యతను గరిష్టంగా 2 లేదా 3 సంవత్సరాలు నిర్వహించగలను. యువ నాయకత్వం యొక్క భద్రతపై మీరు శ్రద్ధ వహించాలి. బలిదానాలు ఉద్యమాన్ని బలహీనపరచవు. బలిదానాలు వ్యర్థం కాదు. చరిత్రలో ఇది ఎప్పుడూ జరగలేదు. చరిత్రలో బలిదానాలు విప్లవాత్మక ఉద్యమానికి బలాన్ని ఇచ్చాయి. ఇవి అమరులు ప్రేరణతో విప్లవ ఉద్యమం అనేక రెట్లు ఎక్కువ శక్తితో ఉద్భవిస్తుందని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. ఈ ఫాసిస్టు ప్రభుత్వం యొక్క దుష్ట ప్రణాళికలు నిజం కావు. మా సహచరులు చాలామంది అతనిని ఒప్పించడానికి ప్రయత్నించినప్పటికీ దాదా వినలేదు. ప్రతికూల పరిస్థితుల్లో కార్యకర్తలతో కలిసి ఉండి దగ్గరి మార్గదర్శకత్వం అందించాలని ఆయన నిర్ణయించుకున్నారు. మన ఉద్యమం మరియు
నాయకత్వం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న రాజకీయ నాయకులు, పోలీసులు, అధికారులు మరియు మీడియా వ్యక్తులకు నేను ప్రశ్నిస్తున్నాను. నాయకత్వం తమ బాధ్యతలను వదిలి పారిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్న వారందరూ సిగ్గుపడాలి. నేను నిజమైన విప్లవకారులు ఎప్పటికీ భయపడరు. మనం దేశం భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నాము. ప్రభుత్వం మరియు ప్రతి విప్లవకారులు ఈ విజయాన్ని జరుపుకుంటున్నారు. దీనిని ఒక పెద్ద విజయంగా అభివర్ణిస్తున్నారు. ఇది వారికి ఒక పెద్ద విజయం అని మేము నమ్ముతున్నాము. కార్పొరేట్ హిందూ దేశాన్ని నిర్మించాలనే వారి ప్రణాళికలను అమలు చేసే దిశలో ఇది ఖచ్చితంగా ఒక విజయం. నవభారతం అభివృద్ధి చెందిన భారతదేశం పేరుతో దేశాన్ని కార్పొరేట్ హిందూ దేశంగా మార్చాలనే ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రణాళికతో విభేదించే కోట్లాది మంది దేశంలోని ప్రజలు ఈ నష్టం గురించి ఆందోళన చెందుతున్నారు. ఇది భారత విప్లవ ఉద్యమానికి భారీ నష్టం. మే 21 చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోతుంది. బలమైన శత్రువును ఎదుర్కొన్నప్పుడు విప్లవ దీర్ఘకాల సహకారంపై నిర్మించబడింది. ఆయన మార్గదర్శకత్వంలో పనిచేసే బలమైన కార్యకర్తలు అభివృద్ధి చెందుతారు మరియు అనుభవజ్ఞులైన కామ్రేడ్లతో కూడిన కేంద్ర కమిటీ ఉంది. వీటిని ఆధారంగా ఈ ప్రతికూల పరిస్థితి నుండి విప్లవాత్మక ఉద్యమాలు ఉద్భవిస్తాయి. అనుభవజ్ఞులైన కామ్రేడ్లతో కూడిన కేంద్ర కమిటీ ఉంది. వీటిని ఆధారంగా ఈ ప్రతికూల పరిస్థితుల నుండి విప్లవాత్మక ఉద్యమాలు ఉద్భవిస్తాయి. ప్రభుత్వం తన పూర్తి అధికారాన్ని ఉపయోగిస్తోంది. ఇది మాత్రమే కాదు, సామ్రాజ్యవాదుల నుండి కూడా సహాయం పొందుతోంది. జాతీయ మరియు అంతర్జాతీయ చట్టాలు మరియు నియమాలను ఉల్లంఘిస్తూ దేశంలో సైన్యాన్ని ఉపయోగిస్తున్నారు. పెద్ద ఫిరంగి దళాలు మరియు ట్యాంకులను ఉపయోగిస్తున్నారు. సాయుధ విప్లవకారులను భౌతికంగా నిర్మూలించడంలో ఇది కొంతవరకు విజయవంతం కావచ్చు, కానీ విప్లవాత్మక ఆలోచనలు తొలగించబడవు, సాధ్యం కాదు అని రాసిరు. ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కగార్ పేరుతో జరుగుతున్న ఊచకోత వెనుక ప్రభుత్వం యొక్క నిజమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని, మన దేశాన్ని, దాని సంపదను మరియు పర్యావరణాన్ని కాపాడడానికి తమ ప్రాణాలను త్యాగం చేసి నిజమైన దేశభక్త భావజాలను మరియు రాజకీయాలను మద్దతు ఇవ్వాలని మేము దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అమరవీరులు వందనం. దేశాన్ని, ఈ ఆస్తులను అమ్మేస్తున్న వారికి వ్యతిరేకంగా మనం సంఘటితం అవుదాం. ఈ ప్రభుత్వాన్ని అడగండి. పాకిస్తాన్ ఆర్మీ అధికారులు మరియు ఉగ్రవాదులను కలిసి ఉన్నట్లు భారత ప్రభుత్వం ఆధారాలను ప్రదర్శిస్తోంది. ఇది నిజమని మనం నమ్మితే పాకిస్తాన్ డీజీఎంఓ ఆదేశాల మేరకు కాల్పుల విరమణ వెంటనే ఎలా అమల్లోకి వచ్చిందని, మన దేశంలో ప్రజాస్వామ్యం మరియు విప్లవాత్మక ప్రజలు శాంతియుత చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించడానికి కాల్పులు విరమణ కోసం చేసిన విజ్ఞప్తులను వినరు. కానీ ప్రభుత్వం వందలాది గిరిజన ప్రజలను మరియు విప్లవకారులను హత్య చేయడానికి ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? పాకిస్తాన్తో కాల్పుల విరమణ అంశంపై మోడీ నోరు మోయించిన శక్తి ఏది? మనం పాకిస్తాన్తో యుద్ధం కోరుకుంటున్నామని కాదు. దేశంలో అధికారంలో ఉన్న వ్యక్తులు పెద్ద కార్పొరేట్లు మరియు సామ్రాజ్యవాదుల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోండి. అవసరమైనప్పుడల్లా మేము ఈ ప్రజల కోసం అటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూనే ఉంటాం. గమనిక, విప్లవాత్మక ఉద్యమంలో మన అమరులైన సహచరుల సహకారం గురించి మా సీసీ ఒక చిన్న పుస్తకాన్ని విడుదల చేస్తుందని చూస్తున్నారు. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ శత్రు దేశమైన పాకిస్తాన్తో కూడా చర్చలు జరిపింది. కానీ వీళ్ళు చర్చలకు సిద్ధమని, అసలు శాంతికూలతమైన వాతావరణాన్ని నెలకొల్పిన వీళ్ళను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి కుట్రపని మరి పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపింది. దొరికినా కానీ కాల్చి చంపిందంట. ఎన్కౌంటర్ కాదు, అసలు ప్రాణాలతో దొరికినా కానీ కాల్చి చంపిరట. అంటే విధంగా నిజంగా ఈ పర్యావరణాన్ని రక్షించడం కోసం, అడవి తల్లిని రక్షించడం కోసం తన ప్రాణాలు సైతం ప్రణంగా పెట్టి కొట్లాడుతున్న ఈ అన్నల కోసం ఎందుకు మరి చర్చలు జరపలేకపోతుంది? ఎందుకు ఈ బలహీన వర్గాల పెత్తనం ఈ కథం కావాలని కొట్లాడుతున్న ఈ అన్నలను ఎందుకు కాల్చి చంపుతున్నది? దేశద్రోహుల కన్నా, నిజంగా ఉగ్రవాదుల కన్నా వీళ్ళు నిజంగా చాలా ప్రమాదకరమా అన్నలు? ఈ బీజేపీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, అసలు అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఎందుకు మరి ఇంతగానం చేస్తున్నది? దీనికి సంబంధించిన అంశం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కొన్ని పత్రికలు కూడా రాయలేకపోయినాయి. ఎందుకు అన్నల గురించి రాయలేకపోతున్నాయి? ఎందుకు గొప్పగా రాయలేకపోతున్నాయి? ప్రజల గురించి కొట్లాడుతున్న అవినీతి రాజకీయ నాయకుల అంతం పట్టడానికి కొట్లాడుతున్న అన్నల గురించి ఎందుకు రాయలేకపోయినాయి? ఇదన్నీ ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఈ కార్పొరేట్ శక్తులకు నిజంగా ఈ గుట్టలు చెట్లు పుట్టలు అప్పజెప్పే కార్యక్రమంలో ఉన్నదేమో, ఈ కార్పొరేట్ శక్తుల్లోకి మన అడవి సంపద అంతా పోయే అవకాశం ఉన్నదేమో అని నాకు అనిపిస్తూ ఉన్నది. మరి మీకేమనిపిస్తున్నది? కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఈ లేఖ ద్వారా అసలు ప్రశ్నించే తత్వాన్ని ఈ అన్నలు పోతేనే అన్నలు మొత్తం కథం చేస్తే తప్ప ప్రశ్నించే తత్వాన్ని మర్చిపోతారు అనే మూర్ఖమైన ఆలోచనలో ఉండడం బీజేపీ తప్పు. అది
ప్రశ్నించే తత్వం అనేది ఎవరు మర్చిపోరు. ప్రజల కోసం నిత్యం ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ప్రశ్నించే వ్యక్తి ఒకరు పుడుతూనే ఉంటారు. ఆ నలుగురిలో ఇంకొకరు ప్రశ్నించే గొంతుగా మారుతూనే ఉంటారు. ఇది ఇంతటితోనే ఎండ్ అయ్యే సమస్య కాదు. కానీ వీళ్ళు చర్చలకు సిద్ధమన్నా పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపారు. మరి దాని వెనుక అంతర్యం ఏముంటుంది, బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఈ నంబాల కేశవులు ఒక విప్లవ వీరుడు. ఈయన శివాన్ని కూడా వీళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పకపోవడంపై, అసలు కోర్టును ధిక్కరించడంపై దీని అంతర్యం ఏమిటి, నిజంగా మరి అసలు ఈ విషయం ఏంది అనే సమాధానం చెప్పాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది.